నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్ దగ్గర ప్రాజెక్టు పరిశీలించిన చంద్రబాబు ఆ తర్వాత కాపర్ డ్యామ్, స్పిల్వే, పవర్ హౌస్ పనులను పరిశీలించారు. పోలవరం పూర్తి కావడానికి మరొక 4 ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తాము అధికారంలో కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ఈ చిక్కుముడులు విప్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని అన్నారు చంద్రబాబు. దానికంటే ముందు ఒక ప్యానెల్ పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు, లోయర్ కాఫర్ డ్యామ్ లేదు, గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ 1 సగం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఒకటి కాదు, అస్తవ్యస్తమైన పరిస్థితి. ప్రాజెక్టు కొట్టుకుని రివర్స్ టెంపరేటింగ్ కాఫర్ డ్యామ్ ని ఫిలప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ 1 month లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే అయిపోయింది. రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు. ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ గానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ మీరు మార్చొద్దండి, మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు. 72% మనం పూర్తి చేశాం. తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడులు వేయాలో అన్ని చిక్కుముడులు వేశారు.